హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? మీకు ఎప్పుడైనా నోరు బాగాలేకపోయినా ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునేలాగా ఇట్లా గుడ్డుతోటి ఒకసారి ఇట్లా ట్రై చేయండి. దానికోసం 3 గుడ్లు ఉడకబెట్టుకున్నాను నేను. తర్వాత ఇట్లా ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని కట్ చేసుకున్న ముక్కల్ని వేసి లైట్గా వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన అసలు మర్చిపోద్దు దోస్తులు. తర్వాత అదే కడాయిలోకి వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఎర్రగా వేపుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలుపుకున్నాక కొద్దిగా దాంట్లో గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకున్నాక దాంట్లో ఇందాక వేపి పెట్టుకున్న గుడ్డు ముక్కల్ని దాంట్లో వేసేసి మెల్లగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపుకోండి. ఇట్లా రెడీ చేసుకున్న దాన్ని వేడి వేడి అన్నంలోకి తింటే నోరంతా చాలా టేస్టీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.